వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఇథనాల్ ఫ్యాక్టరీ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, అలంపూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, వడ్డేపల్లి మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్ పచ్చనిపల్లెలో చిచ్చు పెడితే ఉద్యమాలు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నడిగడ్డ మొత్తం ఉద్యమాలు మొదలు పెడతామని హెచ్చరించారు. అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద దనవాడ గ్రామంలో జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 7వ రోజు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు హాజరై రైతులకు మద్దతు తెలిపారు. ఈ జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీ వదిలే వ్యర్థాల మూలంగా పచ్చని పంట పొలాలకు, మనుషులకు, జంతువులకు, జీవులకు తాగేనీరు, వాతావరణం అన్ని కలుషితమవుతోంది. అందుకు జీఆర్ఎఫ్ ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకంగా అలంపూర్ నియోజకవర్గం రైతులకు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు రైతులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారాలు. దీనికి మద్దతు తెలిపినట్టు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఇది గత 4 నెలల నుంచి రేత్రి పౌరాన్ని పోరాడుకుంటూ ఉన్నాము. ఒక 2 నెలలు మట్టించి మమ్మల్ని ఆగిందనుకున్న విషయంలో మళ్ళీ మన సంక్రాంతి పోయిన తర్వాత మళ్ళీ ట్రైన్లు రావడము, మళ్ళీ అది కంటైనర్లు రావడము వచ్చి అవి అడ్డుకుండకపోతే మా 6 మంది మీద కేసులు పెట్టినారు. ఎస్పెషల్లీ ఇట్లా ఎథనాల్ కానీ ఏమన్నా కెమికల్ ఫ్యాక్టరీ పెట్టినా కానీ స్థానిక ఊర్లు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఒక గ్రామ సభ పెట్టో, పబ్లిక్ హియరింగ్ పెట్టో ఒక అభిప్రాయం తీసుకోవాలి. నేను కలెక్టర్ గారు కూడా అదే చెప్పినా. మీరు వాళ్ళందరూ రైతులు వద్దంటున్నారు. స్థానికంగా రైతులు కానీ ఊరు ప్రజలు కానీ ఈ ఫ్యాక్టరీ వద్దు మాకి మా ఏరియాలో అంటే ఈ రోజు ఉండే ప్రభుత్వము వాళ్ళ మాట వినాలి. కానీ ఇంతవరకు కూడా పబ్లిక్ హియరింగ్ కానీ ఒక గ్రామ సభ పెట్టి మీ అభిప్రాయం మేము గట్టిగా చెప్పినాం కలెక్టర్ గారికి. అదే కాకుండా ఒక 1 నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు వచ్చిపోయినాడు మీ దగ్గరికి. దాని తర్వాత మిమ్మల్ని కలిసిపోయి మీ అభిప్రాయం ఇవన్నీ తీసుకున్నాక అదే రోజు ఆయన వెనకాలకి పోయినాక ముఖ్యమంత్రికి ఈ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేయాలా, ఈ ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేయాలా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది. ఇది